ఆ దుబాయ్ డాన్ ఫోటో ఈమెయిల్లో వచ్చేసింది. వెంటనే పట్టుకొని నేను ప్రమోషన్ కొట్టేస్తాను. హూ ఆర్ యు మ్యాన్? యూ లో లెవెల్ ఆఫీసర్, యూ డిస్టర్బ్డ్ ది ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. సారీ సార్, ఈ ఫైల్ ఇచ్చేద్దామని వచ్చాను సార్. ఇతనెవరు? వీడేనయ్యా దుబాయ్ నల్లాడిచ్చిన డాను. వీడి గురించే కదా వెతుకుతున్నాం. ఈ తాతని నేను చూసానే. చూసాం. ఓకే ఓకే, వెరీ స్మార్ట్ లుకింగ్. పొట్టే కొంచెం ఎక్కువైంది. అబ్బే, ఈ పొట్టే నీకు చాలా అందంగా ఉంది. అవును కదా? థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఆడవాళ్ల కోసం ఒళ్ళు వంచేవాడిని. చాలా కాలం తర్వాత ఒక అమ్మాయి కోసం మనసు వంగింది. బాగుంది. ఈ లవ్ ప్రపోజ్ చేయడం మాత్రం రావటం లేదు ఎందుకో. మన్మధుడే అమ్మాయిలకు ప్రపోజ్ ఎలా చెయ్యాలో తెలీదు అంటే మన రాష్ట్రం. ఎదిగో, నేను ఒకటి చెప్తాను, అలాగే ప్రపోజ్ చెయ్యి. నేను నిన్ను ఇష్టపడ్డంలా, నీ మీద ఆశ లేదు, అందంగా ఉన్నావని అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని భయంగా ఉంది. దయచేసి ఆపిరా, చాలా నీచంగా ఉంది. కావాలంటే ఇలా చెప్పి చూడు. చెప్పు. ఇక్కడేం చెప్తోంది? రమ్య రమ్య అంటుందా? దాన్ని అసలు నువ్వు వదిలిపెట్టవా? అదేమన్నా సినిమా అనుకున్నావా? అది లవ్ అనేది అసలైన ఫీలింగ్. ఎలా అంటే, కొందరు అమ్మాయిల్ని చూస్తే దీపం ఆర్పి బెడ్ మీదకి తీసుకెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకొంతమంది అమ్మాయిల్ని చూస్తే ఇంటికి తీసుకొచ్చి దీపం వెలిగించుకుందాం అనిపిస్తుంది. How is it? చాలా బాగుంది. ఫోన్ చెప్పి. హలో అశ్విన్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఈ రోజు నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్. ఆయనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఈ రోజు లవ్ మ్యాటర్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏజ్ డిఫరెన్స్. ఏజ్ అనేది లవ్ లో మ్యాటరే కాదు. ఏం జరిగినా చివరి దాకా నేనుంటాను రమ్య. అశ్విన్ తాత ఆన్ ద వే. హాయ్ రమ్య. హే అశ్విన్, వీర లెవెల్లో ఉన్నావే. థ్యాంక్ యూ. అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నావు. సో సూపర్. అందరి ముందు నీ లవ్ మ్యాటర్ చెప్తావా? అలాగే అనుకుంటున్నా. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ లో లవ్ మ్యాటర్ బయట పెడదామని. నాన్నకి ఇది పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే ఆయన చూసి పెట్టిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. నీకు తెలుసా, మా నాన్నకి లవ్ మ్యారేజ్ అయినా ఓకే, కానీ ఇది వేరే రకమైన లవ్ కదా. ఏజ్ డిఫరెన్స్ గురించి మాట్లాడతారు, కొంచెం అసహ్యంగా కూడా చూస్తారు, నిన్ను కూడా ప్రశ్నలు అడుగుతారు. నాతో ఉండి నా దగ్గరే విషయం దాస్తావా అని నేను చెప్పేస్తా. నేనింకా అతనితోనే డైరెక్ట్ గా చెప్పలేదని. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నేను దాన్ని కరెక్ట్ గా ఫీల్ అయ్యేదాకా ఎవరితోనూ షేర్ చేసుకోను. రమ్య, నువ్వు చాలా మెచ్యూర్డ్ అయిన అమ్మాయివి. ఈ వయసులో ఇంత బోల్డ్ గా డెసిషన్ ఏ అమ్మాయి తీసుకోదు, కానీ నువ్వు తీసుకున్నావు. అదంతా ఓకే, కానీ ఇంత పెద్ద ఏజ్ గ్యాప్. లోకంలో ఇది జరగని వింతేమీ కాదు. ఈ లోకంలో ఏవేవో జరిగిపోతున్నాయి. ఇది మన కల్చర్కు ఒక మైనస్ అని చెప్తారు. ప్రేమ గుడ్డిదని చెప్పడం ఆ కాలం, ప్రేమకి వయసు లేదనేది ఈ కాలం. మన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక లవ్ స్టోరీ అనగానే అందరికీ షాక్ గానే అనిపిస్తుంది. కానీ నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, అది చాలు. ఎవరూ గొడవ చేయకుండా అందరూ ఓకే చెప్పారంటే ఈ గెట్ టుగెదర్లోనే ఎంగేజ్మెంట్ అయిపోద్ది. ఇలా ఉన్నట్టుండి బాంబు పేలిస్తే ఎలా? నేను ఇంకా బొంగరం కొనలేదే. చూడు బంగారం, అన్నీ నాకు నువ్వే కొనేయాలా? నేనే కొనేసా. ఒక్క నిమిషం, నీ కోట్ తీసివ్వు. కోట ఎందుకు? సర్ప్రైజ్. ఏమీ అర్థం కావట్లేదు. చూస్తూ ఉండు. చూస్తూనే ఉంటా. 5 minutes లో వస్తాను. నో ప్రాబ్లం, ఎంతసేపైనా. తాత, నువ్వేంటి తాత ఇక్కడున్నావు? సూసైడ్ చేసుకోపోయిన నన్ను అసలు లవ్ అనేదే లేదు, మ్యాటరే లవ్ అని చెప్పి కాపాడావు తాత. నువ్వు సాధారణ తాత కాదు, దేవుడివి తాత. పోరా గోరా, కోపంగా ఉన్నాడే. విన్నారు అక్కడే
తోసి చంపేసి ఉండాల్సింది. పెద్ద తప్పు చేశాను.